పెళ్లి సంబంధాల విషయంలో అబ్బాయి తల్లిదండ్రులు ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు, కట్నాలు అడుగుతున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు. పైకి చూస్తేనేమో అమ్మాయిలు దొరకట్లేదు అంటున్నారు, కానీ దొరికిన వాళ్ళు మాత్రం ఇలాంటి కండిషన్స్ పెడుతున్నారు. పోనీ అమ్మాయిలు దొరకట్లేదు కదా అని చెప్పేసి ఏవో చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే అడ్జస్ట్ అయ్యి మాత్రం ఎవరూ పెళ్లి చేసుకోవట్లేదు. కట్నాలే కాకుండా ఇప్పుడు కొత్తగా అడుగుతున్న మాట ఏంటంటే 2 ఆడపిల్లలు ఉన్నా, 3 ఆడపిల్లలు ఉన్నా, 1 ఆడపిల్ల ఉన్నా సరే పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదండి. వెనకాల ఎవరో ఒకళ్ళు అన్నయ్యో తమ్ముడో ఎవరన్నా మగపిల్లలు ఉంటేనే ఆ సంబంధం కుదుర్చుకుంటున్నారు. ఎందుకనంటే అందరూ ఆడపిల్లలు అయ్యారనంటే ఆడపిల్లల తల్లిదండ్రుల బాధ్యతలు కూడా ఈ కూతురు అల్లుడే చూడాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళని వీళ్ళని ఇక్కడ ఎంతమందిని చూడాలని అంటే అక్కడ బాధ్యతలు పెరిగిపోతాయని అన్న ఆలోచనతోటి మగపిల్లలు లేరు అని అంటే మాత్రం సంబంధం కుదుర్చుకోవట్లేదండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇలా అడుగుతున్నారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇంతకుముందు 2 ఆడపిల్లలున్నా, ఒకళ్ళున్నా, 3 ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే చక్కగా పెళ్లిళ్ళు చేసుకునేవారు. మరి ఇప్పుడు ఈ కొత్త ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. పైకేమో మాకు కుటుంబం మంచిదైతే చాలు, మీ అమ్మాయికి మీరు ఏదన్నా పెట్టుకోండి, మాకు కట్నాలు అక్కర్లేదు అని అంటున్నారు. తర్వాత ఏమో ఇలాంటివి కండిషన్లు అన్నీ పెడుతున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి ఇలా ఉందండి అని చెప్తారు. ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే ఇంతకు ముందు ఆడపిల్లలు పెద్దగా చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. ఆడపిల్ల మన ఇంటికి వస్తుంది కాబట్టి ఆడపిల్ల వరకే మనం చూసుకుంటాం, ఇంకా తల్లిదండ్రుల గురించి మనకి ఎందుకులే అని అన్నట్టు కట్నాలు తీసుకుని ఆ రకంగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేసేసరికి మరి వాళ్ళకు కూడా ఒక సంపాదన అనేది ఉంది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి సంపాదిస్తుంది కదా, సంపాదించిందంతా మా అమ్మ మా నాన్నని చూసుకోవాలి, నేను మా అమ్మ మా నాన్న కోసం ఖర్చు పెడతాను, మీకేమి ఇవ్వను అని ఇలాంటి గొడవలు ఏమన్నా వస్తాయని అలాంటి ఆలోచనతోటే వీళ్ళు అలా ఆలోచిస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఇంతకు ముందంటే ఆడపిల్లకి ఇంత కట్నమని ఇచ్చేసేవారు, పెళ్లి చేసి పంపించేసేవారు, ఇంకెటువంటి బాధ్యతలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు పిల్లల్ని చదివిస్తున్నారు కదా, ఈ అమ్మాయి సంపాదించిన అమ్మాయి కూడా ఏమంటుందనంటే మరి మా అమ్మ మా నాన్నకి ఎవరు లేరు, మా అమ్మ మా నాన్న నన్ను బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి చదివించారు, మరి నేను సంపాదించింది మా అమ్మ మా నాన్నకి పెట్టుకుంటే మీకేంటి బాధ, మరి వాళ్ళని ఎవరు చూసుకోవాలని చెప్పేసి ఈ అమ్మాయి అడిగే పరిస్థితి ఉంటుంది. అలాంటి గొడవలు కూడా వస్తాయి భార్యాభర్తల మధ్యన. అవన్నీ ఈ తలకైనప్ప అంతా ఎందుకు భరించాలని అన్నట్టు కొంతమంది ఈ రకంగా కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏమైపోతారండి? ఇప్పుడు మగపిల్లల్ని ఎక్కడ తీసుకొస్తారు చెప్పండి? అసలు మగపిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొడుకుల్లాగా పెంచారు ఆడపిల్లల్ని. ఇప్పుడు ఒక బీటెక్ చదవాలన్నా సరే ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారండి. ఆడపిల్లల్ని మగపిల్లల్లాగా చూసుకుని వీళ్లే మా కొడుకులు అని అన్నట్టు ఆడపిల్లలకు అంత డబ్బు ఖర్చు పెట్టి చదివించారు. మరి వాళ్ళకి మగపిల్లలు లేనప్పుడు మరి కూతుళ్ళు కొంతైనా చూడాలి కదా. మరి ఏమీ చూడకుండా ఉంటే ఎలా చెప్పండి? వాళ్ళ బాధ్యతలు కూడా మా అబ్బాయే చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన గొడవలు అవుతాయి. ఈ అమ్మాయి సంపాదించిందంతా ఇంకా వాళ్ళకి పెడితే మాకేం మిగులుతుందని అన్నట్టు ఈ రకంగా కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. మనం ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి. ఎందుకు ఇందులో దాపరికాలు ఏముంటాయి చెప్పండి? ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ప్రతిదీ ఆలోచించే మాట్లాడాలి. మనకు అబ్బాయిలు ఉన్నారు కదా అని చెప్పేసి మనం వెనకేసుకు రావడం, ఆడపిల్లలు లేని వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడడం ఇలాంటిది ఎప్పుడూ ఉండదు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. చూడండి, ఆడపిల్లల తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరికి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలీదు. ఒక్కొక్కరు సడన్గానే చనిపోవచ్చు, ఒక్కొక్కరు అదృష్టవంతులు ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. మనకు తెలియదు కదండి మన జీవితం ఎంతవరకు అనేది. మనకి ఏం తెలుస్తుంది చెప్పండి? పిల్లల మీద ఆశలు పెట్టుకుని బతుకుతూ ఉంటారు తల్లిదండ్రులు. చాలా వరకు ఆడపిల్లల తల్లిదండ్రులు ఏంటంటే పెళ్లి చేసి అమ్మాయిని పంపించిన తర్వాత సాధ్యమైనంత వరకు కూడా ఎవరు కూడా కూతురింటికి రారు. ఓపిక ఉన్నంత వరకు వాళ్ళ పనులు వాళ్లే చేసుకుంటారు తప్ప ఆడపిల్ల ఇంటికి వచ్చి ఉంటామని అని అనరు. ఎప్పుడైనా చుట్టం చూపుగా వస్తారు, 4 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే సాయం కావాలంటే వస్తారు, తల్లులు చేసి పెడతారు, వెళ్తూ ఉంటారు తప్ప వాళ్ళ సంసారం వాళ్ళ బాధలేవో వాళ్ళు పడతారు. కానీ అల్లుడి ఇంటికి వచ్చి తిందామని అన్న ఆలోచన మాత్రం వాళ్ళకు ఉండదు. ఇంకా బాగా లేవలేని పరిస్థితి వస్తే అప్పుడు ఏమన్నా ఈ పిల్లలు వచ్చి చూస్తానని అంటే తీసుకొచ్చి చూడాలి తప్ప ఆడపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆడపిల్లల మీద ఆధారపడరు. కానీ మరి మొత్తం ఆడపిల్లలే ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏమైపోవాలి చెప్పండి? ఇప్పుడు అసలే ఆడపిల్లలు దొరకట్లేదని చెప్తున్నారు. కింద సంబంధాల్లో మళ్ళీ ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి చెప్పండి? మరి ఇంతకు ముందు కాలంలో ఒక్కొక్క ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని ఇప్పుడు చక్కగా సంతోషంగా ఉన్నవాళ్ళు లేరా అండి? అలా అనుకుంటే ఆడపిల్లలకి అసలు పెళ్ళిళ్ళు అవుతాయా? మీరు రమ్మన్నంత మాత్రాన తల్లిదండ్రులు వచ్చి మీ దగ్గర ఏమి ఉండిపోరు. వాళ్ళకుండే ఆస్తులు వాళ్ళకుంటే ఏదో వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు. ఏదో ఒకటి వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుని వాళ్ళ గింజలు వాళ్ళు వండుకుని తింటారు. ఎక్కువ రోజులు వచ్చి కూతురు దగ్గరే ఉందాం, కూతురు దగ్గరే తినేద్దాం అన్న ఆలోచన ఎవరికి ఉండదు. బాగా కష్టం ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే కూతురు దగ్గరకు వస్తారు. మీకు కొడుకులు లేరా అని అంటే ఆ సంబంధాన్ని చేసుకోవట్లేదని చెప్పి బాధపడుతున్నారు. ఎంత బాధాకర విషయం అండి. అలా అనుకుంటే మగపిల్లలకి ఎప్పటికి పెళ్ళిళ్ళు అవుతాయి? అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే సమానమే అనుకుని పెంచుకోవాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా సంపాదిస్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులకి వీళ్ళే ఎంతో కొంత ఇచ్చుకుని ఏదో సాయం చేసుకుంటారు. ఇంకా ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఆడపిల్ల సొమ్ము తినాలని అనుకోరు ఎవరైనా సరే. వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడుతూ ఉంటారు తప్ప ఇంకా లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాంలే అని ఆ రకంగా అనుకుంటారు తప్ప ముందుగానే ఇలాంటివన్నీ ఊహించేసుకుంటారా చెప్పండి?
కొంతమంది మైండ్ సెట్ ఏంటంటే ఈ రకంగా ఉందన్నమాట. ఎవరు కూడా అలా ఆలోచించకండి. అదే ప్లేస్లో మనం ఉండి మనకే కనుక 2-3 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, మనల్ని కూడా అవతల వాళ్ళు ఇలాగే అనుకుంటే మనం ఎంత బాధపడతాం చెప్పండి. అప్పుడు వాళ్ళు ముసలాళ్ళు అయ్యి వాళ్ళు లేవలేని పరిస్థితి వచ్చేసరికి వీళ్ళకి పిల్లలు పుట్టేసి వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వీళ్ళకి కూడా మనవలు పుట్టే అంత ఏజ్ వస్తుంది. అప్పుడు చూడకుండా ఉంటారా ఎవరో ఒకరు? పోనీ వీళ్ళు చూడకపోయినా వీళ్ళ మనవలు ఎవరో ఒకరు చూస్తారు కదా. ఎందుకు ముందుగానే నెగిటివ్గా ఆలోచించాలి? ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలండి. ఇది ఎప్పుడో ఏదో జరుగుతుందని ముందే మనం నెగిటివ్గా ఆలోచించి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా ఇలా ఆలస్యం చేసామనుకోండి, పాపం పరిస్థితి ఏంటి? ఇలాంటివి మనసులో ఏం పెట్టుకోకండి. పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చక్కగా సంబంధాలు, మంచి అమ్మాయి దొరికిందనంటే చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోండి. కుటుంబం మంచిదైతే చాలు, మీ అమ్మాయికి మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి అని అంటున్నారు. కానీ తర్వాత ఇది పెట్టలేదా అది పెట్టలేదా అని మాట్లాడుతున్నారని కూడా చాలామంది అంటున్నారు. కుటుంబం మంచిది కావాలనుకోవడం బాగానే ఉంది, మీ అమ్మాయికి మీరేం పెట్టుకుంటారో పెట్టుకోండి అని అన్న మాట వరకు కూడా బాగానే ఉంది. ఇంకా 2 మాటలు మాట్లాడిన తర్వాత మనం ఇంకా మీరు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని ఇంకెవరు కూడా రెట్టించి అడగకూడదు. ఎందుకంటే మనకు అమ్మాయి దొరికితేనే చాలు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకా ఇవన్నీ అడగడం ఎందుకు చెప్పండి? ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి. వాళ్ళు ఏం పెట్టినా కూడా వాళ్ళ అమ్మాయికి అని అన్నట్టు వదిలేయడమే. ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకొని ఇంకా మన పిల్లని మనం లోకు చేసుకుని మన కుటుంబం గురించి నలుగురి దగ్గర చెప్పుకొని ఇవన్నీ ఎందుకు చెప్పండి? కోడల దగ్గర మేము ఏమీ కట్నాన్ని తీసుకోలేదు, చక్కగా పెళ్లి చేసుకున్నాము, లేదు వాళ్ళని ఏమీ ఇబ్బంది పెట్టలేదు, మీకు నచ్చింది మీ అమ్మాయికి పెట్టుకోండి అని చెప్పామని ఇలా గొప్పగా చెప్పుకోండి. గర్వంగా ఉంటుంది కట్నం తీసుకోకుండా ఉంటే. అలా ఇష్టమైన వాళ్ళు అలా చేసుకోండి. లేదు మాకు కట్నాలు కావాలి అని అనుకున్న వాళ్ళు చక్కగా పద్ధతిగా అన్నీ ముందే మాట్లాడుకొని చక్కగా చేసుకోండి. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా మా అబ్బాయే చూడాల్సి వస్తుంది అన్న ఆలోచనతోటి వెనకడుగు వేస్తున్నారు. అది వాళ్ళ ఆలోచన. కాబట్టి ఎవరు కూడా ఇలాంటివి మనసులో పెట్టుకోకండి. ఆ టైం వచ్చేటప్పటికి ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరికి తెలుసండి? ఎవరు ముందు ఎవరు వెనకో. ఎప్పుడో ఏదో జరుగుతుందని ముందు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటామో చెప్పండి? అసలే ఆడపిల్లలు దొరకట్లేని పరిస్థితి. కాబట్టి ఇలాంటివి ఏవి కూడా మనసులో పెట్టుకోకండి. 40 ఏళ్ళు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళు అవ్వక, సంబంధాలు దొరకట్లేదని చెప్తున్నారు. ఇలాంటి కారణాలు ఇలాంటి వంకలో పెట్టుకొని ఏవేవో కారణాలు చెప్పి మొత్తానికి వచ్చిన సంబంధాలు చెడగొట్టుకున్నారు అనుకోండి, ఒక వయసు దాటిన తర్వాత ఇంకా ఆ సంబంధం కూడా దొరకదు. ఈ వయసుకు తగ్గ వాళ్ళు దొరకాలంటే ఎక్కడ దొరుకుతారు చెప్పండి? ఇంకా ఏదో మంచిది దొరుకుతుంది అని చెప్పేసి వచ్చిన దాన్ని పోగొట్టేసుకొని ఇంకా ఏదో అత్యాశకు వెళ్ళిపోయాం అనుకోండి, తర్వాత పిల్లల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అవ్వాల్సిన టైంలో పెళ్ళి అవ్వకుండా అలా వదిలేసామనంటే వాళ్ళ జీవితం సెట్ అవ్వనట్టే. ఎంత డబ్బు సంపాదించినా సమయానికి పెళ్లి కాలేదనుకోండి, వాళ్ళకి పిల్లలు, సంసారం, బాధ్యతలు ఇలాంటివన్నీ ఉండాలి కదా. మనప్పుడు మనం ఎలా చేసుకున్నామో మరి మన పిల్లలకు కూడా అదే బాధ్యతలు చెయ్యాలి కదా. పెద్దవాళ్ళు అనుభవంతో ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆలోచించి చక్కగా పిల్లలకి సమయానికి పెళ్ళిళ్ళు చేయండి. అందరూ ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయండి అని చెప్తున్నారు. అందుకని మళ్ళీ ఈ మాట కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అందరూ అనుభవం ఉన్నవాళ్లే, అందరూ వయసులో పెద్దవాళ్లే, అందరూ అన్నీ దాటుకుని వచ్చిన వాళ్ళే. 4-10 మంది ఆడపిల్లలు ఉన్నాయి ఇంట్లోంచి వచ్చిన వాళ్ళే. మరి అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులను ఆలోచించుకొని చక్కగా పిల్లలకి సమయానికి పెళ్లి చేయండి. ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందంగా ఉంటుందని మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి పెద్దవాళ్ళు అందరూ చక్కగా ఆలోచించి పిల్లలకి సమయానికి పెళ్ళిళ్ళు చేయండి.